హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. 24 గంటల గడువులో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన విపత్కర పరిస్థితుల్లో ఆనంది ఒంటరిగా ప్రాణసంకటంలో పడిపోయింది. ఆదిత్య కోపంతో రగిలిపోతూ అరిచిన మాటలు ఆనంది చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. డిజైన్స్ దొంగిలించింది నువ్వే అంటూ అందరి ముందు భర్త చేసిన అవమానంతో ఆమె గుండెలు పగిలేలా రోదించింది. కాని ఏడ్చుకుంటూ కూర్చుంటే అత్తయ్య సునంద పన్నిన కుట్రలవలలో చిక్కుకుని తన జీవితం పూర్తిగా నాశనమవుతుందని ఆనందికి చాలా స్పష్టంగా అర్థమైంది. కన్నీళ్లు తుడుచుకుని ధైర్యంగా నిలబడింది. ఎలాగైనా ఈ డిజైన్స్ దొంగను పట్టుకుని తన భర్త ఆదిత్య ముందు నిలబెట్టాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చేసింది. కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ఆమె ఎంతో అనుమానంగా చూడటం మొదలుపెట్టింది. ముందుగా ఆనంది నేరుగా సెక్యూరిటీ గదికి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను చాలా నిశితంగా పరిశీలించటం మొదలుపెట్టింది. రాత్రి సమయంలో రికార్డైన వీడియోలను చెక్ చేస్తుండగా ఒక కెమెరా ఫుటేజ్లో స్క్రీన్ మొత్తం చీకటిగా కనిపించింది. ఎవరైతే ఆ కొత్త డిజైన్స్ని దొంగిలించారో వాళ్లు చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని ముందుగానే ఆ కెమెరా వైర్లు కత్తిలించారని ఆనందికి చాలా సులువుగా అర్థమైపోయింది. దీని వెనుక ఖచ్చితంగా ఆఫీస్లో పనిచేసేవాళ్ల హస్తం కూడా ఉండితీరుతుందని ఆమె మనసు పదే పదే హెచ్చరిస్తోంది. మరోవైపు ఆదిత్య వాళ్ల ఇంట్లో వాతావరణం సునంద కుట్రలతో మరింత వేడెక్కిపోయింది. సునంద తన గదిలో కూర్చుని ఎంతో గర్వంగా నవ్వుకుంటూ తన ప్లాన్ గురించి ఆలోచిస్తోంది. అక్కడికి నకిలీ జీవన మరియు ఇందుమతి ఇద్దరూ ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వచ్చారు. నకిలీ జీవన ముఖంలో పైశాచిక ఆనందం ఉంది. చూశారా అత్తయ్య, ఆ ఆనందికి ఎంత పెద్ద అవమానం జరిగిందో? ఆదిత్యగారు ఆమెను అందరి ముందు ఘోరంగా తిట్టిపారేశారు. ఇక ఆనంది ఈ ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదు అని నకిలీ జీవన ఎంతో సంబరపడిపోయింది. అప్పుడు సునంద ఎంతో అహంకారంగా నవ్వి, నా కొడుకు జీవితంలోంచి ఆ ఆనందిని శాశ్వతంగా గెంటేయడాలికే నేనీ పెద్ద కుట్ర పన్నాను జీవన. ఆ డిజైన్స్ అన్నీ బయటకు వెళ్లేలా చేసింది నేనే అని ఆ అమాయకురాలికి ఎప్పటికీ తెలియదు. మన ఆఫీస్లో పనిచేసే మేనేజర్కి నేను ₹1,00,000 లంచంగా ఇచ్చి రాత్రికి రాత్రి ఆ డిజైన్స్ అన్నీ వేరే కంపెనీ వాళ్లకి అమ్మేలా నేను పక్కాగా ప్లాన్ చేశాను అని తన కుట్రను వాళ్ల ముందు బయటపెట్టింది. ఆ మాటలు విన్న ఇందుమతి ఎంతో ఆనందంగా, అబ్బా, మీ ప్లాన్ అదుర్సు సునందగారు. ఆ ఆనంది ఎక్కడికైనా ఏడుస్తూ పోతే ఇక జ్యోతికి అసలు కూతురు దొరకదు. మా అన్నయ్య సూర్యప్రసాద్ గారి ఆస్తి మొత్తం నా కొడుకు వంశీకే దక్కుతుంది అని తన మనస్సులోని దురాశను బయటపెట్టింది. కాని వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం నిలవవని, వాళ్ల పాపాలు పండే రోజు దగ్గర పడిందని ఆ ముగ్గురికి ఏమాత్రం తెలియడం లేదు. అదే సమయంలో సూర్యప్రసాద్ ఇంట్లో జ్యోతమ్మ పూజగదిలో అమ్మవారి ముందు కన్నీర మున్నీరుగా ఏడుస్తూ కూర్చుంది. తన కన్నబిడ్డ కుట్టికి ఏదో ఆపద వచ్చిందని ఆమె మాతృహృదయం తీవ్రంగా తల్లడిల్లుతోంది. సూర్యప్రసాద్ అక్కడికి వచ్చి జ్యోతమ్మను చూసి ఎంతో ఆవేదనకు గురయ్యాడు. ఏమైంది జ్యోతి, ఎందుకలా ఏడుస్తున్నావు? మన జీవన ఇక్కడే ఇంట్లో క్షేమంగా ఉంది కదా అని ఆయన జ్యోతమ్మను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కాని జ్యోతమ్మ మనస్సు ఆ నకిలీ జీవనను తన కూతురిగా ఎన్నటికీ అంగీకరించదు. లేదుమండి, నా ప్రాణం ఎందుకో విలవిలలాడుతోంది. నా నిజమైన బిడ్డ కుట్టి ఎక్కడో చాలా పెద్ద కష్టంలో ఉన్నట్లు నా మనస్సు చెబుతోంది. ఆనందిని చూసినప్పుడల్లా నాకు నా కన్న కూతురు కుట్టిని చూసినట్లే అనిపిస్తూ ఉంటుంది. ఆ పిల్లకు ఎలాంటి ఆపద రాకుండా చూడాలని నేను ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను అని జ్యోతమ్మ ఎంతో ఎమోషనల్గా చెప్పింది. సూర్యప్రసాద్ తన భార్య బాధను చూసి, నువ్వు బాధపడకు జ్యోతి, ఆనంది చాలా ధైర్యవంతురాలు. తన కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఆ పిల్లకు బాగా తెలుసు అని జ్యోతమ్మకు ధైర్యం చెప్పాడు. జ్యోతమ్మకు తెలియని నిజం ఏమిటంటే ఆమె కడుపున పుట్టిన అసలైన కుట్టి ఆనందే. తల్లి కూతుర్ల మధ్య ఉన్న ఈ అదృశ్య బంధం ఆనందికి తెలియని ఒక కొత్త శక్తిని ఇస్తోంది. ఇక కార్యాలయంలో ఆనంది తన పరిశోధనను మరింత వేగవంతం చేసింది. డిజైన్స్ గదిలోకి వెళ్లిన ఆనంది అక్కడ ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా చూస్తోంది. అక్కడే నేలమీద ఒక చిన్న విజిటింగ్ కార్డ్ పడి ఉండటాన్ని ఆనంది గమనించింది. అది తీసి చూస్తే అది వారి డిజైన్స్ని కాపీ కొట్టిన వేరే కంపెనీ మేనేజర్ కార్డ్. ఆ కార్డ్ అక్కడ ఎలా వచ్చిందో ఆనందికి అర్థమైపోయింది. తన కంపెనీకి చెందిన మేనేజర్ ఎవరో వాళ్లతో రహస్యంగా చేతులు కలిపాడని, అందుకే వాళ్ళిద్దరూ
ఇక్కడే ఈ గదిలోనే కలుసుకుని డిజైన్స్ మార్చుకున్నారని ఆనంది ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆనంది తన ఆఫీస్ ప్యూన్ని పిలిచి, రాత్రి ఆఖరుగా ఆఫీస్లో ఎవరున్నారు, సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేసి కనుక్కో అని చాలా కఠినంగా ఆదేశించింది. ప్యూన్ కనుక్కుని వచ్చి, అమ్మా, రాత్రి మన జనరల్ మేనేజర్ గారు చాలా ఆలస్యంగా ఆఫీస్ నుండి బయటకు వెళ్లారని గార్డ్ చెప్తాడు అని ఆనందికి సమాచారం అందించాడు. ఆనంది కన్నలో ఒక మెరుపు మెరిసింది. తన మీద పడిన నిందను చెరిపేసుకోవడానికి దొరికిన ఏకైక ఆధారం ఆ మేనేజరే అని ఆమెకు చాలా బలంగా అనిపించింది. వెంటనే మేనేజర్ క్యాబిన్కి వెళ్ళింది. కాని వాడు ఆఫీస్కి రాలేదని తెలిసింది. ఎలాగైనా వాడిని పట్టుకోవాలని ఆనంది తన కారు తీసుకుని వాడి ఇంటికి బయల్దేరింది. ఈలోపు ఆదిత్య తన గదిలో ఒంటరిగా కూర్చుని ఆనంది అన్న మాటలని గుర్తు చేసుకుంటున్నాడు. ఆనంది ఏడుస్తూ తనను బతిమాలిన తీరు ఆదిత్య మనసును ఎంతగానో కలచివేస్తోంది. తన భార్య నిజంగానే తప్పుచేసి ఉంటుందా, లేక తాను అనవసరంగా ఆమెను అనుమానిస్తున్నానా అని ఆదిత్య మనసులో పెద్ద యుద్ధం జరుగుతోంది. అక్కడికి వచ్చిన ఆదిత్య తండ్రి కొడుకుని చూసి, ఇంకా ఆ డిజైన్స్ గురించే ఆలోచిస్తున్నావా? ఆనంది ఎంత నిజాయితీపరురాలో నీకు తెలుసు. వ్యాపారంలో ఆమెకున్న శ్రద్ధ ఎంతో గొప్పది. నీ తల్లి సునందా మాటలు విని నువ్వు ఆనందిని పదే పదే బాధపెడుతున్నావాదిత్య? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి చూడు. ఆనంది ఆ డిజైన్స్ని ఎందుకు బయటకిస్తుంది? దానివల్ల ఆమెకొచ్చే లాభమేమిటి? అని ఎంతో బాధ్యతగా కొడుకుని ప్రశ్నించాడు. ఆ మాటలకు ఆదిత్య దగ్గర ఎలాంటి సమాధానం లేదు. నాకు తెలియదు నాన్న, కాని నా కళ్లముందు కనిపిస్తున్న నిజం అబద్ధమని నేనెలా నమ్మను? నా తల్లిమీద నాకున్న గౌరవాన్ని ఆనంది మంట కలిపింది. నా మాట కాదని పెళ్లి చేసింది. ఆ కోపంలో నేను ఆనందిని తప్పుబడుతున్నానా అనేది నాకే అర్థం కావడం లేదు అని ఆదిత్య తన నిస్సహాయతను బయటపెట్టాడు. ఆదిత్య తండ్రి కొడుకు భుజం తట్టి, 24 గంటల సమయమిచ్చావు కదా, ఆనంది ఖచ్చితంగా నిజం నిరూపిస్తుంది. అప్పటివరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆనంది తన కారులో ఆ మేనేజర్ ఇంటికి చేరుకునేసరికి వాడొక సూట్ కేస్ పట్టుకుని ఊరు విడిచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనంది కారు దిగి నేరుగా వాడి ముందుకు వెళ్లి వాడి కాలర్ పట్టుకుని నిలదీసింది. ఎక్కడికి పారిపోతున్నావురా దొంగవెధవా? నా డిజైన్స్ని వేరేవాళ్లకి అమ్మి నామీద నిందవేసి పారిపోదామనుకున్నావా? నిన్ను ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆనంది ఎంతో ఆవేశంగా అరిచింది. ఆ మేనేజర్ భయంతో వణికిపోతూ, నన్ను వదిలేయండి మేడం, నాకేమీ తెలియదు, నేను ఏ డిజైన్స్ బయటకివ్వలేదు అని బుకాయించే ప్రయత్నం చేశాడు. కాని ఆనంది వాడి మాటలు నమ్మలేదు. పక్కనే ఉన్నవాడి ఫోన్ లాక్కుని చూసింది. అందులో సునంద అత్తయ్య వాడికి చేసిన మెసేజ్లు, డబ్బు పంపిన బ్యాంక్ వివరాలు అన్నీ చాలా స్పష్టంగా ఆనందికి కనిపించాయి. ఇదంతా చేసింది అత్తయ్య సునందే అని ఆనందికి పూర్తిగా అర్థమైపోయింది. ఒక్కసారిగా ఆనంది గుండె బరువెక్కింది. తన భర్త ఆదిత్యకు కన్నతల్లి మీద ఉన్న ప్రేమను ఈ నిజం ముక్కలు చేస్తుందని, తన అత్తయ్య పరువు అందరి ముందు పోతుందని ఆనంది మనసు ఎంతో కుమిలిపోయింది. కాని తన మీద పడిన దొంగతనం నిందలు చెరిపేసుకోకపోతే తాను జీవితాంతం ఆదిత్యకు దూరంగా బతకాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. అందుకే ఆ మేనేజర్ని కారులో ఎక్కించుకుని ఆఫీస్కి బయల్దేరింది. 24 గంటల గడువు ముగియవస్తోంది. కార్యాలయంలో బోర్డ్ మీటింగ్ ఏర్పటయింది. ఆదిత్య చాలా సీరియస్గా కూర్చుని ఉన్నాడు. సునంద, నకిలీ జీవన మరియు ఇందుమతి ముగ్గురూ ఆనంది ఓటమిని చూడ్డానికి చాలా సంతోషంగా అక్కడికి చేరుకున్నారు. సునంద ఆదిత్యతో మాటలు కలుపుటూ, చూసావా ఆదిత్య, గడువు ముగిసిపోతోంది. నీ భర్త ఆనంది ముఖం చూపించడానికి భయపడి ఎక్కడికో పారిపోయినట్లుంది. ఇలాంటి దొంగను నువ్వు ఇంకెప్పుడూ మన ఇంటికి తీసుకురాకూడదు బాబూ అని ఆదిత్య మనసులో విషం నింపుతోంది. సరిగ్గా అప్పుడే ఆఫీస్ తలుపులు తెరుచుకున్నాయి. ఆనంది ఎంతో ధైర్యంగా తలెత్తుకుని నడుచుకుంటూ ఆ మీటింగ్ హాల్లోకి ప్రవేశించింది. ఆమె వెనకే భయంతో వణికిపోతున్న ఆ మేనేజర్ తలదించుకుని నడుచుకుంటూ వచ్చాడు. సునందవాడిని చూడగానే ఒక్కసారిగా షాక్తో గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. నకిలీ జీవన, ఇందుమతి ముఖాలు పాలిపోయాయి. ఆదిత్య ఆశ్చర్యంగా ఆనందివైపు చూశాడు. ఆనంది నేరుగా ఆదిత్య ముందుకు వెళ్ళి, నా నిజాయితీని నిరూపించుకోవడానికి నేను ఆధారాలతో సహా మీ ముందుకొచ్చాను. డిజైన్స్ దొంగిలించిన అసలు దొంగ ఇతనే అని ఆ మేనేజర్ని ముందుకు గెంటింది. ఆదిత్య కోపంతో వాడి కాలర్ పట్టుకుని, ఎందుకు చేశావురా ఈ పని? నీకెంత ధైర్యం అని అందరి ముందు వాడిని నిలదీశాడు.
ఆ మేనేజర్ భయంతో సునంద వైపు చూశాడు. సునంద వాడిని కళ్లతోనే బెదిరిస్తోంది. ఆనంది పరిస్థితిని అర్థం చేసుకుంది. నిజం చెబితే అత్తయ్య పరువు పోతుందని, ఆదిత్య తట్టుకోలేడని ఆనంది భావించింది. వెంటనే ఆమె కల్పించుకుని వాడితో, "నువ్వు డబ్బుకు ఆశపడి వేరే కంపెనీ వాళ్లకి మన డిజైన్స్ అమ్మావని అందరికీ చెప్పు, లేదా నిన్ను పోలీసులకప్పగిస్తాను" అని గట్టిగా హెచ్చరించింది. వాడు బతికిపోయానురా దేవుడా అనుకుని, "అవును సార్, నేనే డబ్బుకు ఆశపడి మన డిజైన్స్ని కాంపిటీటర్స్కి అమ్మాను. ఆనంది మేడంకి దీంతో ఎలాంటి సంబంధం లేదు. నన్ను క్షమించండి సార్" అని అబద్ధం చెప్పాడు. ఆదిత్య వాడిని పోలీసులకప్పగించాడు. అందరి ముందు ఆనంది నిజాయితీ గెలిచింది. సునంద ప్రాణం లేచి వచ్చినట్లు ఊపిరి పీల్చుకుంది. కాని ఆనంది సునంద వైపు చూసిన చూపులో "నీ కుట్ర నాకు తెలుసు" అన్న అర్థం దాగియుంది. ఆదిత్య ఆనందివైపు ఎంతో అపరాధభావంతో, "నన్ను క్షమించు ఆనంది, నిన్ను అనవసరంగా అనుమానించి బాధపెట్టాను" అని అందరి ముందు తలదించుకున్నాడు. ఆనంది కళ్లలో ఆనంద బాష్పాలు రాయాయి. తన భర్త నమ్మకాన్ని గెలుచుకున్నానన్న సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడికి అప్పుడే వచ్చిన జ్యోతమ్మ ఆనందిని చూసి ఎంతో గర్వంగా గుండెలకు హత్తుకుంది. ఆనంది తన కన్నతల్లి ఆలింగనంలో ఉన్న ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ఉండిపోయింది. కాని సునంద అహంకారం మాత్రం తగ్గలేదు. ఆనంది తన గుట్టు దాచిపెట్టినా సరే ఆమెను శాశ్వతంగా దూరం చెయ్యాలని సునంద మరింత పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తోంది. నిజమైన కూతురు ఆనంది అని జ్యోతమ్మకు ఎప్పుడు తెలుస్తుంది? ఆదిత్య ప్రేమను ఆనంది ఎలా సొంతం చేసుకుంటుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో మరింత ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను అలరించబోతోంది.